రాత్రి తుఫాన్లో వెళ్తున్న ఒక లారీ డ్రైవర్కి సడన్గా చనిపోయిన తన పాప గొంతు అయితే వినపడింది. అయితే ఆ గొంతుని నిజంగానే తను సీరియస్గా తీసుకోవాలా లేదా ఏమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవాలా, అదే ఈ కథ. నమస్కారం, మీరు చూస్తున్నారు సగం సినిమా. ఈ వారం మనకి ఈ కథనైతే అందించింది డీప్ సీక్. ఇక ఈ స్క్రిప్ట్ని చదవడం మొదలు పెడదాం రండి. టైటిల్: గాలి చెప్పిన కబురు, ద మెసేజ్ ద విండ్ క్యారీడ్. లాగ్ లైన్: నేను ఇందాక చెప్పిందే ఈ లాగ్ లైన్. జర్నర్: సైకలాజికల్ థ్రిల్లర్, సూపర్ న్యాచురల్ డ్రామా. యాక్ట్ 1, సీన్ 1. ఎక్స్టీరియర్: డెజర్టెడ్ హైవే, నైట్. స్టార్మ్: రైన్ హ్యామర్స్ ద క్రాక్డ్ asphalt, wind howls. A single headlamp cuts through the darkness. Veerabhadra, age 45, rugged face, bloodshot eyes, grips the steering wheel of his old lorry, Edurleni Edurita, unchallenged current. He has not slept in 36 hours. His fingers tap the dashboard, nervous tick. SFX. Radio static crackles, then dies. Veerabhadra, to himself, rubbing his eyes. ఈ వానకి దేవుడికే కళ్ళు తిరుగుతున్నారా బాబు. వీరభద్ర అనే ఒక లారీ డ్రైవర్ ఉన్నాడు. అతనైతే వర్షం పడుతుంది. ఆ వర్షంలో తన లారీ వేసుకొని వెళ్తున్నాడు. డెజర్టెడ్ హైవే అంటే చుట్టుపక్కల ఏ వెహికల్స్ లేవంట. తన ఒక్కడి లారీ మాత్రమే హైవేలో వెళ్తుందని మనకు సీన్ అయితే సెటప్ చేయడం జరిగింది. హీ లైట్స్ ఎ సిగరెట్. ద మ్యాచ్ ఫ్లేమ్ ఫ్లికర్స్ వైలెంట్లీ. క్లోజ్ ఆన్. ఏ చైల్డ్స్ హెయిర్ బ్రాండ్ పింక్ ఫేడెడ్ డాంగ్లింగ్ ఫ్రమ్ ద రియర్ వ్యూ మిర్రర్. తను సిగరెట్ వెలిగించుకుందామని అగ్గిపుల్ల వెలిగిస్తే ఆ గాలి అయితే ఉంటుంది కదా, వర్షం గట్టిగా పడుతున్నప్పుడు ఆ వర్షానికి ఆ గాలికి అయితే ఆ అగ్గిపుల్ల అయితే ఆరిపోయిందంట. అండ్ తన లారీకి ఉన్న రియర్ వ్యూ మిర్రర్ దగ్గర జూమ్ చేస్తే ఒక చిన్నపిల్ల యొక్క హెడ్ బ్యాండ్ అయితే అక్కడ ఉందని చెప్తున్నారు. వీరభద్ర టచెస్ ఇట్. హిజ్ ఐస్ వెల్ అప్. హీ బ్లింక్స్ ద టీయర్స్ అవే. SFX. A soft girl's voice, whisper, indistinct like wind. Veerabhadra jerks upright, looks around, empty road. సో వీరభద్ర అయితే ఆ రియర్ వ్యూ మిర్రర్కి వేలాడుతున్న హెడ్ బ్యాండ్ని ఒకసారి అలా టచ్ చేశాడంట. టచ్ చేసి తన కళ్ళు కొంచెం చెమ్మగిల్లాయంట. ఇంతలో ఎవరో చిన్నపిల్ల చేస్తున్న సౌండ్ అయితే వచ్చింది. ఎవరా అని చెప్పి ఒకసారిగా, అంటే రిలాక్స్డ్ పొజిషన్, వర్షంలో వెళ్తున్నాడు కాబట్టి నేను మరీ అంత రిలాక్స్డ్గా ఉంటాడు అనుకోవట్లేదు, ఉన్నదాని మీద ఇంకా అలర్ట్ అయ్యాడంట. అలర్ట్ అయ్యి చుట్టుపక్కల చూశాడంట ఎవరైనా ఉన్నారేమో అని. వీరభద్ర స్వాలోయింగ్ హార్డ్. చావు బతుకుల మధ్య ఎవరో నిలబడ్డట్టుంది. నీవా చిన్ని. సైలెన్స్. ఓన్లీ రెయిన్. ట్రాన్సిషన్ టు. సో తనైతే అడుగుతున్నాడు, చావు బతుకుల మధ్య ఎవరో నిలబడినట్టుంది, నువ్వా చిన్ని అంటున్నాడు. ప్రాబబ్లీ తినైతే తన పాప. లాగ్ లైన్ ప్రకారం చనిపోయిన పాప ఎవరైతే ఉందో తనే ఈ చిన్ని అయి ఉండొచ్చు. సీన్ 2. ఇంటీరియర్ లారీ క్యాబ్ కంటిన్యూస్. వీరభద్రాస్ ఫోన్ రింగ్స్. కాలర్ ఐడి పద్మ, వైఫ్. 18 మిస్డ్ కాల్స్ ఆల్రెడీ. హీ రిజెక్ట్స్ ఇట్. బరీస్ ద ఫోన్ అండర్ ఎ ర్యాగ్. వీరభద్ర బిటర్ విస్పర్ అంటున్నాడు, ఇంకో 3 గంటల్లో లోడ్ దించేస్తే చాలు, అప్పుడు నేను రావడం, నువ్వు ఏడవడం, మళ్ళీ అదే సినిమా. వీరభద్రం ఇంత వర్షంలో వెళ్తున్నాడు కాబట్టి తన వైఫ్ అయితే కంగారు పడి తనకైతే కంటిన్యూస్గా ఫోన్స్ చేసిందంట. ఆల్రెడీ 18 మిస్డ్ కాల్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. అండ్ వీరభద్ర కొంచెం చిరాగ్గా ఉంది. తన ఫోన్ అయితే తీసి పక్కన పెట్టేశాడు. అండ్ ఇంకా అంటున్నాడు, జస్ట్ ఇంకో 3 అవర్స్లో నేను డెస్టినేషన్కి రీచ్ అయిపోతాను, ఈ లోడ్ దించేస్తే చాలు, నేను ఎలాగో ఇంటికి వచ్చాక నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఏడుస్తావు, అదే కదా రొటీన్ అన్నట్టు అంటున్నాడు. He turns up an old devotional song on the stereo to drown the silence. But the song slows down, pitch drops like a dying battery. Then clear voice, close to his left ear. ఎంత సైలెంట్గా ఉంది కదా, ఎవరూ లేరు చుట్టుపక్కల, కనీసం హార్న్ సౌండ్స్ కూడా వినబట్లేదు. ఎందుకంటే అది ఒక డెజర్టెడ్ హైవే అంట. సో అతను ఒక్కడే లారీ మీద వెళ్తున్నాడు. ఎంత సైలెంట్గా ఎందుకు ఉండడం, దేవుడి పాటలు పెట్టుకుందామని చెప్పి తనైతే స్టీరియో అయితే ఆన్ చేశాడంట. బట్ స్టీరియో కాసేపటి తర్వాత ఏదో పవర్ పోయినట్టుగా మెల్లమెల్లగా సాంగ్ తెగిపోతూ వచ్చిందంట సౌండ్. గర్ల్స్ వాయిస్ ఆఫ్ స్క్రీన్, సాఫ్ట్ తెలుగు అంటుంది, నాన్న దారి తప్పావు. ఒక చిన్నపిల్ల వాయిస్ అయితే అతనికి వినబడింది. వీరభద్ర స్టాంప్స్ ద బ్రేక్స్. లారీ స్కిడ్స్, హాల్ట్ సైడ్ వేస్, క్లోజ్ ఆన్. హిస్ ఫేస్, ప్యూపిల్స్ డైలేటెడ్. వీరభద్ర షౌటింగ్ ఎట్ ద ఎంటీ సీట్, ఎవరది చెప్పు, ఎవరు నువ్వు. తనకి వాయిస్ అయితే వినపడగానే తను ఒక్కసారిగా భయపడి అలర్ట్ అయ్యి బ్రేక్ అయితే దొంకేశాడు. ఎవర్రా ఈ వాయిస్ అని, ఎవరిదా ఈ వాయిస్ అని వెంటనే బండి హైవేకి పక్కకంటూ తీసుకొచ్చేసి అడుగుతున్నాడు, ఎవరు నువ్వు చెప్పు, ఎవరు మాట్లాడింది అని. SFX. విండ్ షేప్స్ వర్డ్స్. వెనక్కి తిరుగు. టర్న్ బ్యాక్. హీ లుక్స్ ఇన్ ద సైడ్ మిర్రర్.
Extreme long shot. Far behind, a faint green light glows. Level crossing at half a kilometer back. The road ahead splits. Left, narrow bridge over a high dry riverbed. Shortcut unlit. Right, longer coastal route. Safe but adds 2 hours. Veerabhadra wipes fog from windshield. హీ లీన్స్ టువర్డ్ ద లెఫ్ట్ పాత్. ఈలోపు విండ్ అయితే వెనక్కి తిరుగు అన్నట్టు ఒక సౌండ్ అయితే చేసిందంట. అతను వెనక్కి తిరిగి చూస్తే వెనకట్లేదు ఒక గ్రీన్ లైట్ బ్లింక్ అవుతుందంట. అక్కడ 2 దారులు అయితే చూపిస్తుంది. ఒకటేమో ఎండిపోయిన ఒక నది అయితే బట్ అది షార్ట్ కట్ కానీ రిస్కీ అంట. ఇంకోటి ఏంటంటే కోస్టల్ బెడ్ మీద వెళ్తున్న ఒక రోడ్ అంట. అంటే కైండ్ ఆఫ్ మన ఆర్కే బీచ్ దగ్గర రోడ్ అయితే ఎలా ఉంటుందో వైజాగ్లో సేమ్ ఆ టైప్లో ఒక రోడ్ అయితే ఉందంట. ఆ రోడ్డు మీద వెళ్తే సేఫ్ అంట. కాకపోతే అది లాంగర్ రూట్, ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా టైం అయితే పడుతుందంట. వీరభద్ర అయితే ఈ షార్ట్ కట్ వైపే వెళ్ళాలని చూస్తున్నాడు, అదే లెఫ్ట్ వైపు ఉన్న పాత్. గర్ల్స్ వాయిస్ ఆఫ్ స్క్రీన్. అర్జెంట్ నౌ. నాన్న నేను చిన్ని, ఆ గ్రీన్ లైన్ దగ్గర ఆపు, అమ్మ చెప్పమంది. సో ఇందాక వెనకట్లు చూసిన ఆ గ్రీన్ కలర్ లైన్ దగ్గర అయితే ఆపమని చెప్తున్నాడు. ఆపమని చెప్పింది ఈ పాప. వీరభద్ర ఫ్రీజెస్. చిన్ని వాస్ హిస్ 8-year-old daughter drowned in the same river bed 2 years ago. టుడే ఈజ్ హర్ డెత్ యానివర్సరీ. ఇప్పుడైతే మనకు కన్ఫర్మ్ అయిపోయింది ఈ వాయిస్ అయితే చనిపోయిన తన పాపదే. ఆ అమ్మాయి వయసు వచ్చేసరికి 8 ఏళ్ళు. 2 ఏళ్ళ క్రితం ఇదే నదిలో పడిపోయి చనిపోయిందంట. అంటే 2 yearsలో ప్రాబబ్లీ ఆ నది కొన్నిసార్లు పొంగుతూ కొన్నిసార్లు డ్రై అయిపోతూ ఉంటుందేమో. అందుకే ఆ పాప నదిలో వాటర్ ఫుల్గా ఉన్న టైంలో అందులో మునిగిపోయి చనిపోయి ఉండవచ్చు. వీరభద్ర వాయిస్ క్రాకింగ్ అంటున్నాడు. చిన్ని చనిపోయి 2 ఏళ్ళు. ఆమె గొంతు నాకు గుర్తు. నువ్వు ఆమెవు కాదు, అసలు నువ్వు మనిషివేనా? గర్ల్స్ వాయిస్ ఆల్మోస్ట్ టీయర్ఫుల్. నాన్న ఈ వాన్లో ఎవరూ లేరు, నేను మాత్రం ఉన్నాను. ఒక్క నిమిషం ఆగు దయచేసి. వీరభద్రాస్ హ్యాండ్ ట్రెంబుల్స్ ఓవర్ ద గియర్ స్టిక్. చిన్ని చనిపోయి 2 ఏళ్ళు అయిపోయింది, నాకు వాయిస్ ఇంకా గుర్తుంది. ఈ వాయిస్ తనది కాదు, అసలు ఎవరు నువ్వు మనిషివేనా అని అడుగుతుంటే ఆ పాప వాయిస్ ఏమో ఈ వర్షంలో నేను ఒక్కదానే ఉన్నాను, కాసేపు ఆగు అని చెప్తుంది. యాక్ట్ 2 సీన్ 3 Exterior. Level crossing. 15 minutes later. Rain intensifies. Veerabhadra reverses the lorry all the way back. He steps 10 feet from the closed gate. Red warning lights flash, but there is no train coming. The bell is silent. He steps out drenched. వీరభద్ర తనైతే లారీని రివర్స్ చేశాడు. రివర్స్ చేసి ఒక గేట్ ఏదో క్లోజ్డ్ గేట్ ఉందంట. ఆ గేట్కి 10 feet దూరంలో లారీని అయితే ఆపాడంట. అంటే ఇప్పుడు రెడ్ లైట్స్ ఏవో ఫ్లాష్ అవుతున్నాయంట. బెల్ సైలెంట్గా ఉంది, ట్రైన్ అయితే ఏమీ రావట్లేదని చెప్తున్నాడు. వీరభద్ర స్క్రీమింగ్ ఇన్ టు ద స్ట్రోమ్ అంటున్నాడు. చిన్ని నువ్వు ఎక్కడ ఉంటే నాకు కనిపించు. నథింగ్, జస్ట్ స్వేయింగ్ ట్రీస్. హీ వాక్స్ టు ద గేట్, pushes it, locked. On the other side, a broken doll, blue dress, exactly like the one Chinni held when she slipped into the river. Veerabhadra climbs the gate. Rusty iron cuts his palm. No blood shown, just his sharp flinch. SFX. Distant train, not from the tracks, but from his right, the direction of the left shortcut. అతనికి ఆ గేట్ దగ్గర అయితే, ఆ గేట్కి అవతల వైపు అయితే ఒక చిన్న బొమ్మ అయితే కనపడిందంట. బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న ఒక బొమ్మ. ఆ బొమ్మ అయితే సేమ్ చిన్ని చనిపోయినప్పుడు, నీళ్ళలో మునిగి చనిపోయినప్పుడు తన చేతిలో ఉన్న బొమ్మలాగే ఉందంట. సో అతను ఆ గేట్ దూకి వెళ్ళాడు. ఇంతలో తనకి తుప్పు పట్టిన గేట్ అయితే స్లైట్గా కట్ అయిందంట. ఇంతలో తనకి రైట్ సైడ్ నుంచి ఒక ట్రైన్ హార్న్ అయితే వినబడుతుంది. కానీ అది రైలు పట్టాల మీద నుంచి వినబడట్టు లేదంట. తను ఏదైతే షార్ట్ కట్ తీసుకుందాం అనుకున్నాడో ఆ ఎండిపోయిన నది అక్కడి నుంచి అయితే వస్తుందంట. గర్ల్స్ వాయిస్ సడన్లీ ప్యానిక్డ్ లౌడ్. నాన్న వెనక్కి పో, ఆ రోడ్డు మీద ట్రక్కు లేదు, రైలు వస్తుంది, నీ ట్రక్కును మార్చు. సో ఈ డైలాగ్ నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. రోడ్డు మీద ట్రక్ లేదు, రైలు వస్తుంది, నీ ట్రక్కుని మార్చు అంటే అతను ట్రక్ వస్తుంది అనుకున్నాడా? చూద్దాం. వీరభద్ర లుక్స్ ఎట్ ద షార్ట్ కట్ పాత్ త్రూ ద రెయిన్ కర్టెన్ హెడ్లైట్స్, ఏ ఫాస్ట్ మూవింగ్ ట్రైన్, బట్ ద పాత్ హ్యాస్ నో రైల్వే క్రాసింగ్. ఇట్ మీన్స్ ద ట్రైన్ ఈజ్ ఆఫ్ ద ట్రాక్స్, డీరైల్డ్, హెడ్డింగ్ స్ట్రైట్ ఫర్ ద మెయిన్ రోడ్. వీరభద్ర రియలైజేషన్ హిట్టింగ్ విస్పర్స్ అంటున్నాడు. ఆ రోడ్డు మీద నేను వెళ్ళుంటే. గర్ల్స్ వాయిస్ కామ్ డౌన్ అంటుంది. చచ్చి ఉండేవాడివి, అమ్మకు నువ్వు మాత్రమే మిగిలావు, అందుకే వెనక్కి పిలిచాను. వీరభద్ర ఫాల్స్ టు హిస్ నీస్. రెయిన్ మిక్సెస్ విత్ హిస్ టీయర్స్. ఇంతలో అతను ఏదైతే రూట్ నుంచి వెనక్కి తీసుకొచ్చాడో లారీని, ఆ రూట్ మీద ఒక ట్రైన్ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోయిందంట.
బట్ అక్కడైతే ఏ రైల్వే ట్రాక్ లేదు. తీరా తనకు అర్థమైన విషయం ఏంటంటే ఆ ట్రైన్ అయితే డీరైల్ అయింది, అంటే పట్టాల మీద నుంచి బయటకు వచ్చింది, పట్టాలు తప్పిపోయింది, తప్పిపోయి ఆ ట్రైన్ ఆ రూట్ మీదకి అయితే వచ్చేసింది. అందుకే అతను అనుకుంటున్నాడు, ఓ నేను ఒకవేళ ఈ రూట్ గుండా వెళ్ళుంటే అంటే ఆ పాప అయితే నువ్వు చనిపోయేవాడివి, అమ్మకి నువ్వు ఒక్కడివే మిగిలావు, అందుకే నేను నిన్ను కాపాడాను, నువ్వు కూడా లేకపోతే అమ్మ ఒక్కతే అయిపోతుంది అని అయితే తను చెప్తుంది. వీరభద్ర అంటున్నాడు, నేను నిన్ను కాపాడలేకపోయాను చిన్ని, నన్ను క్షమించు. గర్ల్స్ వాయిస్ ఫేడింగ్ లైక్ విండ్ అంటుంది, నాన్న నేను నిన్ను క్షమించలేదు, నేను నిన్ను ప్రేమించాను అంతే. ద ట్రైన్ రోర్స్ పాస్ట్ ఆన్ ద ప్యారలల్ సర్వీస్ రోడ్ 10 feet away, bends the trees, breaks the gate's lock, but misses the lorry. Close on the broken doll on the ground. Now it's gone. సో ఆ ట్రైన్ అయితే చెట్లు గుద్దుకుంటా తను ఏ గేట్ అయితే దూకి వెళ్దాం అనుకున్నాడో ఆ గేట్ దాకా వచ్చి ఆగిపోయిందంట. తన పాప బొమ్మ ఏదైతే ఉందో ఆ బొమ్మ మీద కంట వచ్చేసిందంట ట్రైన్. సో ఇంకా ఆ బొమ్మ అయితే లేదు అక్కడ. సీన్ 4 ఇంటీరియర్ లారీ క్యాబిన్. డాన్. రైన్ స్టాప్స్. ఫస్ట్ లైట్. వీరభద్ర సిట్స్ ఇన్ ద డ్రైవర్ సీట్, ఐస్ రెడ్, చెస్ట్ హీవింగ్. ఫోన్ రింగ్స్ అగైన్. పద్మ. దిస్ టైమ్ హీ ఆన్సర్స్. వీరభద్ర. హోర్స్. తెలుగు. పొద్దు, నేను వస్తున్నాను, ఇక ఆ రోడ్డు మీద నేను ఎప్పుడు రాత్రి వేళ డ్రైవ్ చేయను, ప్రమాణం. సైలెన్స్ ఆన్ ద అదర్ ఎండ్, దెన్ సాఫ్ట్ సాబింగ్. హీ హ్యాంగ్స్ అప్, పిక్స్ అప్ ద పింక్ హెయిర్ బ్యాండ్ ఫ్రమ్ ద మిర్రర్, కిస్సెస్ ఇట్, ప్లేసెస్ ఇట్ జెంట్లీ ఆన్ ద ప్యాసింజర్ సీట్. సో తనైతే ఈసారి తన వైఫ్ ఫోన్ చేస్తే ఆ ఫోన్ అయితే లిఫ్ట్ చేశాడు. లిఫ్ట్ చేసి దానైతే ముద్దు పెట్టుకుని తన పక్కన ఉన్న ప్యాసింజర్ సీట్లో అయితే ఆ హెయిర్ బ్యాండ్ పెట్టేశాడు. వీరభద్ర లుకింగ్ ఎట్ ద ఎంప్టీ సీట్ అంటున్నాడు, బాగుంటుంది చిన్ని, నువ్వు వచ్చి వెళ్ళిన తీరు బాగుంది, కానీ ఇక రాకు, నీ అమ్మ కలలోకి కనిపించు, నాకొద్దు. ఎస్ఎఫ్ఎక్స్. ఏ చైల్డ్స్ లాఫ్, డిస్టెంట్, క్యారీడ్ బై ద మార్నింగ్ బ్రీజ్, దెన్ సైలెన్స్, ఫేడ్ టు వైట్. వీరభద్ర అయితే చిన్ని ఇక నువ్వు నాకు వినిపించొద్దు, మీ అమ్మకి కల్లో కనిపించు అని అయితే తను చెప్పాడు. ఫైనల్ సీన్ ఎక్స్టీరియర్ పద్మాస్ హౌస్, ఈవినింగ్. వీరభద్ర వాక్స్ త్రూ ద డోర్. పద్మ 42, టైర్డ్, హోప్ఫుల్, స్టాండ్స్ అట్ ద కిచెన్ ఎంట్రన్స్. నో వర్డ్స్, హీ పుల్స్ హర్ ఇన్ టు ఏ హగ్. పద్మ విస్పరింగ్. తెలుగు. చిన్ని నిన్న రాత్రి కల్లో వచ్చింది, నవ్వింది, ఇంకెప్పుడూ బాధపడకు అంది. వీరభద్ర క్లోజెస్ హిస్ ఐస్, నాట్స్. వీరభద్ర తెలుగు అంటున్నాడు, ఆమె నిజంగానే వచ్చింది పద్మ, లోడు కంటే ముందు నన్ను కాపాడింది. పద్మ లుక్స్ ఎట్ హిమ్, సీస్ ద హెయిర్ బ్యాండ్ ఇన్ హిస్ పాకెట్, స్మైల్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 2 years. ఎక్స్ట్రీమ్ క్లోజప్. A single fallen petal of a yellow marigold on the doorstep, lifts by the wind, flies upward toward the sky. Fade to black. Superimpose. కొన్ని కబుర్లు గాలికి మాత్రమే తెలుసు. Some messages are known only to the wind. The end. తనైతే తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. తన ఇంటికి తిరిగి వెళ్ళేసరికి తన భార్య అయితే తన కోసం వెయిట్ చేస్తుంది. తను వచ్చాక తన భార్యకి చెప్తున్నాడు, చిన్ని నేను రాత్రి కల్లోకి వచ్చింది అని తన భార్య అయితే చెప్పింది. దానికి వీరభద్ర కూడా చెప్తున్నాడు, చిన్ని నన్ను కాపాడింది అని. అండ్ వీరభద్ర జేబులో ఉన్న ఆ పింక్ కలర్ హెయిర్ బ్యాండ్ అయితే తను చూసింది. పద్మ అయితే చూసి తను హ్యాపీగా ఫీల్ అయింది. ఆల్మోస్ట్ 2 yearsలో తను మళ్ళీ ఇదే నవ్వటమంట. స్టోరీ అయితే అయిపోయింది. ఈ స్టోరీని మనం బ్రీఫ్గా నాకేమర్థమైందో చెప్తాను. నేనేమైనా డిఫరెంట్గా అర్థం చేసుకున్నా లేదంటే కరెక్ట్గా అర్థం చేసుకోకపోయినా మీరైతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. బేసిక్గా ఏంటంటే వీరభద్ర అనే ఒక లారీ డ్రైవర్ ఉన్నాడు. అతనికైతే ఒక చిన్న పాప అయితే ఉన్నది. ఆ పాప అయితే ఒకసారి ఒక నదిలో మునిగిపోయి చనిపోయింది. సో అలా మునిగిపోయి చనిపోయిన నది ఇప్పుడు 2 years తర్వాత వస్తే అతను ఒకసారి లారీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక హెవీ వర్షంలో వెళ్తున్నాడు. చుట్టుపక్కల ఎటువంటి బండ్లు లేవు. అతను వెళ్తుంటే అతనికి 2 రూట్లు అయితే ఉన్నాయి. ఒకటి షార్ట్ కట్, ఇంకోటి అయితే సేఫ్ రూట్ బట్ లాంగ్ అవుతుంది. సో అతనైతే షార్ట్ కట్ తీసుకుంటుంటే ఈలోపు తన పాప గొంతు అయితే వినపడి ఆగిపోయి తనైతే వెనక్కి వచ్చేసాడు. ఇంతలో ఆ షార్ట్ కట్లో వెళ్తున్న రూట్ పైకి అయితే ట్రైన్ వచ్చింది. తను జస్ట్ మిస్ అయ్యాను అనుకున్నాడు. సో ఇది అనుకున్నాడు. తర్వాత తన వైఫ్ ఫోన్ చేసినా తను ఎత్తలేదు. ఎందుకంటే తన వైఫ్ ఇంటికి వెళ్ళిన కాడి నుంచి ఏడుపు తప్ప ఇంకేం ఉండదు, రోజు రొటీన్ అయిపోయిందని చెప్పి తను ఈ పని ఏదో నేను లోడ్ డెలివరీ చేసేసాక అప్పుడే అప్పుడే చూసుకుంటాను, ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎందుకని తనైతే అనుకున్నాడు.
అండ్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతే తన భార్య కొంచెం రిలీఫ్ ఫీల్ అయింది. తన జేబులో కూడా పింక్ కలర్ బ్యాండ్ అయితే ఉంది. సో అది స్టోరీ. ఇక్కడ నాకు వచ్చిన కొన్ని డౌట్స్ ఏంటంటే, నెంబర్ 1, ఈ నది ఇష్యూ ఏంటో నాకు అర్థం కాలే. ఈ నది డ్రై అయిపోయిందని ఉంది అంటే 2 ఇయర్స్లో ఆ నది కానీ పూర్తిగా ఎండిపోయిందా, లేదంటే ఆ నది కొన్ని సీజన్స్లో నీళ్ళు ఉంటాయి, కొన్ని సీజన్స్లో నీళ్ళు ఉండవా? అండ్ ఏంటి ఈ నది జనరల్గా ఇప్పుడు ట్రైన్ ఉందనుకోండి, నది పైన ఎయిదర్ బ్రిడ్జ్ ఉంటుంది లేదా నదికి చాలా దూరంలో ట్రైన్ ట్రావెల్ అవుతుంది, కానీ జస్ట్ నది ఒడ్డు మీద ట్రాక్ వేసి ట్రైన్ వెళ్తుందని అయితే నేను అనుకోవట్లేదు. సో ట్రైన్ డీరైల్ అయిందంటే ఏం జరిగి ఉండొచ్చు? ఆ పైన ఉన్న ట్రాక్ పైనుంచి ట్రైన్ కింద పడిపోయిందా? అదొక్కటే ఛాన్స్ ఉందని నాకైతే అనిపించింది. అంతేగాని ర్యాండమ్గా ట్రైన్ పట్టాలి తప్పితే నది ఎండిపోయిన చోటు మీదకైతే ఎందుకు వస్తుంది? అంటే ఆ చోట్ల అయితే ఎవరు ట్రాక్ అయితే వేరు కదా. ఆ ఇష్యూ ఒకటి నాకు అర్థం కాలేదు. అండ్ అంటే క్లియర్ కట్గా ఇష్యూ ఎక్కడ అర్థం కాలేదంటే, ఒక రైల్వే గేట్ ఉంది అని చెప్పారు. ఆ గేట్ ఉంటే కరెక్ట్గా ట్రైన్ అయితే వచ్చి ఆ గేట్ దగ్గరే ఆగింది అని అయితే ఉంది. మనకి ఇమాజినేషన్లో కొంచెం ఈ సీన్ని ఊహించుకోవడం కష్టమే. అండ్ ఈ నది ఎండిపోవడం అనే ఇష్యూ అయితే నాకు క్లియర్గా కన్వే అవ్వలేదు. అండ్ ఈ కథ అయితే షార్ట్ ఫిలింకి పర్ఫెక్ట్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. కాకపోతే హెవీ విఎఫ్ఎక్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఎందుకంటే ఈ ఎండిపోయిన నది ఇదంతా చేయాలి. అండ్ ఎస్ఎఫ్ఎక్స్ కూడా చాలా మంచిగా చేయాలి. సో ఎవరైనా ఈ పర్టికులర్ స్టోరీని మీరు షార్ట్ ఫిల్మ్గా తీయాలి అనుకుంటే, మీకు స్క్రిప్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ ఐడి అయితే ఉంటుంది. మీరు మెయిల్ చేస్తే నేనైతే మీకు స్క్రిప్ట్ అయితే పంపిస్తాను. నేను ఎటువంటి కాపీరైట్ క్లెయిమ్ అయితే చేయను, ఎందుకంటే ఇది నేను సొంతంగా రాసిన స్క్రిప్ట్ కాదు. ఇదైతే నాకు డీప్సీకి ఇచ్చిన స్క్రిప్ట్. అండ్ అది నాకైతే ఈ స్టోరీ నాకు అనిపించింది. అండ్ మీకైతే ఈ స్టోరీ ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ గైస్ ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు. అండ్ ఎవరైనా ఈ ఆడియన్స్ స్పాటిఫైలో వింటున్నారంటే మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. మీరైతే పాడ్కాస్ట్ నచ్చితే పాడ్కాస్ట్ని ఫాలో అవ్వండి. ఎవరికైతే తెలీదు, మనం ఇదే వీడియోని ఆడియో ఫార్మాట్లో స్పాటిఫైలో అప్లోడ్ చేస్తాము. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. నచ్చితే పాడ్కాస్ట్ని ఫాలో అవ్వండి. స్పాటిఫై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. అండ్ మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఒకటి ఉంది, మీరు ఒకసారి దాన్ని చెక్అవుట్ చేయండి. నచ్చితే ఫాలో అవ్వండి. మనం అందులో రీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, మళ్ళీ కలుద్దాం.